ఏర్పాటు చేయబడిన ఈ కూటమంతట్లో మేము ముఖ్యంగా రేపటి దినం కొరకై కూడా సంపూర్ణంగా సిద్ధపరిచి మీరు చక్కని వాతావరణం ఇచ్చారు. అందరి బట్టి మీకు వందనాలు. ఇంకా రేపు కూడా చక్కని వాతావరణం అనుభవించి ఇలా మా ఏమాత్రమే జరిగినట్టు సహాయం చేయండి. వచ్చిన వారిని బట్టి మీ స్తోత్రంలో రావాల్సిన వారిని మీరే తీసుకునండి. ఈ కూటమంతట్లో మీ సన్నిధి ఆత్మరించి నడిపించి కానీ కనపడని అందగారి శక్తులను మీరు ఇచ్చిన యేసుకున్న వారి శక్తి కలిగిన నామాన బంధిస్తారు. మహిమ ఘనత మీకు ఆలోచించుకుంటూ మమ్మల్ని తగ్గించుకుంటూ మా ప్రభువును ప్రేరేక్షకులైన యేసుక్రీస్తు వారి నామమున అడిగి వేడుకుంటున్నాం తండ్రి. పాటల పుస్తకం నుంచి 217 భక్తుల ఆస్వాదించడము చేసిన పాటల పుస్తకం నుంచి 217 పాటల పుస్తకం నుంచి 217
Hare
దేవుని వాక్యంలో నుండి 103వ కీర్తన మొదటి 2 వచనాల్లో కలిసి చదువుకున్నాం. నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, నా అంతరంగమునున్న సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును సన్నుతించుము. నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, ఆయన చేసిన ఉపకారంలో దేనిని మరువకుము. 127వ కీర్తన మొదటి 3 వచనాలు అందరం కలిసి చదువుకుందాం. యెహోవా ఇల్లు కట్టించని యెడల దాని కట్టువారి ప్రయాసం వ్యర్థమే. యెహోవా పట్టణంలో కాపాడని యెడల దాని కావలి కాయవారు మేలుకొని వ్యర్థమే. మీరు వేకువనే లేచి చాలా రాత్రి అయిన తరువాత పండుగలు కష్టార్జితమైన ఆహారం తినుచుండుట వ్యర్థమే. తన ప్రియులు నిద్రించుచుండగా ఆయన వారికి ఇచ్చుచున్నాడు. కుమారులు యెహోవాను అనుగ్రహించే స్వాస్థ్యము గర్భఫలము ఆయనిచ్చు బహుమానం. ప్రభు సహాయం కొరకే ఇచ్చిన ప్రార్థన చేస్తున్నామా? దైవ తండ్రి, ఈ పరిశుద్ధ పాదములకు వందనాలు చెల్లిస్తున్నాం. సర్వశక్తి కలిగిన దేవా, సర్వాధికారం కలిగిన దేవా వందనాలు. ప్రార్థనకు జవాబు అనుగ్రహించే దేవానికి వందనాలు. ప్రత్యేకంగా ఈ రాత్రికాల సమయంలో ఈ రీతిగా మేము చేరి రావడానికి మీరు చూపించిన మీ మహాకృపను బట్టి నీకు ఎంతో వందనాలు చెల్లిస్తున్నాం. ఎంతవరకు మీ దాసుడు యేసుదాస్ గారు ప్రభు నడిపించడంలో సహాయపడ్డారు, అందుకే వందనాలు. పాట ద్వారా మీరు మహిమ పొందినందుకై నీకు ఎంతో వందనాలు చెల్లిస్తున్నాం. సహోదరుడు మరి జాషువా కొంత అనారోగ్యంగా ఉన్నప్పటికీ మాతో ఉండటానికి తనకు చేసిన సహాయాన్ని బట్టి నీకు ఎంతో వందనాలు. ఈ దినం రేపు అమర్చుండే సమయాన్ని దీవెనకరంగా చేయండి ప్రభా. మరొకసారి ఉన్న తండ్రి, మరి చేరి వచ్చినటువంటి మమ్మల్ని అందరినీ గుర్తు చేసుకున్నాను. ప్రత్యేకంగా మరి జేమ్స్ను మహిమను వారి యొక్క వివాహ జీవితంలో గత సంవత్సరంతా కాపాడి మరొక సంవత్సరంలో ప్రవేశపెట్టిన మీ ఉద్దేశానికి వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. సంవత్సరాన్ని దయాకిరీటంగా అనుగ్రహించే తండ్రి వందనాలు. ఆ బిడ్డలు మీ చేతిలో పెట్టుకుంటున్నాం. మీ చేతిలో పెట్టిన వాటిని ఆశీర్వదించే తండ్రి, ఆశీర్వదించి అనేకులకు ఆశ్చర్యకరంగా చేయండి. అదేవిధంగా తండ్రి వాళ్ళని ప్రేమించి ఇచ్చినటువంటి బిడ్డను బట్టి నీకు ఎంతో వందనాలు. ఆ బిడ్డ మనుషుల దయందు దేవుని దయందు ఎదగటానికి మీరే సహాయం చేయండి. కనుక తండ్రి, ఈ కృతజ్ఞత కొద్దిగా ఒక సంవత్సరం పూర్తి చేసుకొని మరొక సంవత్సరంలో ప్రవేశించిన సందర్భంగాను వారిని ప్రేమించి ఇచ్చినటువంటి బిడ్డను బట్టి ప్రభా కృతజ్ఞత కూడా కలిగి ఉండటానికి సహాయం చేశారు. అందుకే వచ్చిన బట్టి, సేవకులను బట్టి, అదేవిధంగా విశ్వాసాలను బట్టి, ప్రభా బంధువులను బట్టి మీకు ఎంతో వందనాలు చెల్లిస్తున్నాం. మీ సన్నిధిలో గడిపే సమయం మాకెంతో దీవెనకరంగా చేయమని ప్రభా చక్కటి చల్లటి వాతావరణం కూడా అనుగ్రహించినందుకే మీకు వందనాలు చెల్లిస్తూ కొంత ఆలస్యమైన దయతో క్షమించండి ప్రభా. మరి వీరింత తొందరగా ముగించుకోవటానికి మీ ప్రభు మాకు అనుగ్రహించమని నన్ను కూడా మీ శిలోచన మరుగుపరిచి ఖాళీ చేసి మీ వాక్కుతోనూ మీ ఆత్మతో నింపి మీ మహిమ కొరకు నన్ను వాడుకోమని మా ప్రభును ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభు వారి ఘనమైన నామములో బ్రతిమలాడి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. మధ్యాహ్న కాల సమయంలో మరి వెళ్ళేటప్పుడు వాతావరణం చల్లగా ఉండటానికి ప్రార్థన చేయమని బహుశా మీరు అందరూ ఇంటికి వెళ్ళి ప్రార్థన చేశారు. అందుకు దేవుడు ఏం చేశాడో తెలుసండి, వర్షం పంపించాడు. మన దేవుడు ఎవరు చెప్పండి? ప్రార్థన వినే దేవుడు, అవునా కదా? అయితే ప్రార్థన చేస్తే ఇక్కడ కొంతమంది ప్రార్థన చేయడం తెలియదు కాబట్టి దేవుడు వారి యొక్క వాళ్ళు ఆలకించాడు అని చెప్తున్నాడు. వాళ్ళ అక్కర్లు కాబట్టి దేవుడు నమ్ముకోండి, ప్రార్థన చేయండి. ప్రార్థన చేస్తే దేవుడు అద్భుతాలు చేస్తాడు మన జీవితంలో, మన కుటుంబ జీవితాలు. దేవుడు ఎంతైనా నమ్మదగిన, మనం నమ్మదగిన వారు కాకపోయినా దేవుడు నమ్మదగిన వాడా కాదా? దేవుడు నమ్మదగిన. ఆ పదవి పడుకుందామా? ప్రభువా నీవే నమ్మకమైన సమాచుడవు, ప్రభువా నీవే నమ్మకమైన సమాచుడవు. కాబట్టి ప్రభు ఎంతైనా నమ్మదగినది మన పక్షంగా కాదు, మన పక్షంగాను అదేవిధంగా జేమ్స్ పక్షంగా, మహిమ పక్షంగా కూడా తన నమ్మకత్వాన్ని కనపరుచుకోవచ్చు. ఎలా కనపరుచుకున్నాడు చెప్పండి? సంవత్సరం అంతా కాపాడాడు,
మరొక సంవత్సరంలో ప్రవేశపెట్టవచ్చు. కీర్తన 65:11 చక్కటి మాట్లాడుతుంది. సంవత్సరాన్ని దేవుడు ఎలా ఇస్తాడంటే దయాకిరీటంగా వారికి అనుగ్రహిస్తూ వచ్చాడు. నూతన సంవత్సరంలో ప్రవేశించారు అంటే కేవలం దేవుని యొక్క కృప. ఈ దినం గడిచి ఇంకొక దినంలో మనం ప్రవేశించామంటే ఈ వారం ముగించుకొని ఇంకొక వారంలో, ఈ నెల ముగించుకొని ఇంకొక నెలలో, ఒక సంవత్సరం ముగించుకొని ఇంకో సంవత్సరంలో ప్రవేశపెడుతున్నాడు అంటే కేవలం దేవుని యొక్క కృప. అదేవిధంగా వీళ్ళని కూడా దేవుడు మరి సంవత్సరం అంతా కనురెప్పలాగా కాపాడి వారిని మరొక సంవత్సరంలో ప్రవేశపెట్టినటువంటి వాడుగా ఉన్నాయి. కాబట్టి అందుకనే కీర్తనకారుడు అంటున్నాడు, నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, నా అంతరంగమున సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును సన్నుతించుము, ఆయన చేసిన ఉపకారంలో దేనిని మరవకూడదు అని ఈ కృతజ్ఞత కూడిక వారు పెట్టుకున్నట్లుగా మనం చూస్తూ ఉంటాం. అంతేకాదండి, కీర్తన గ్రంథంలో 127 3 వచనాలు మనం చదువుతూ వచ్చినాం. కాబట్టి యెహోవా ఇల్లు కట్టించలేడు. దేవుడు ఏంటిని కట్టించాడండి? ఏంటిని కట్టాలో తెలుసా? మనం ఉండేటువంటి ఇలాంటి మరి ఇల్లు కాదండి, కుటుంబం అనేటువంటి ఇంటిని కట్టేవాడుగా ఉంటాడనమాట. కాబట్టి మహిళను జేమ్స్ను కట్టినటువంటి వారు ఎవరో తెలుసండి? దేవుడు. ఎలా కట్టారో తెలిసిన 68వ కీర్తన 6వ వచనంలో ఏకాంగులను సంసారులుగా చేస్తాడండి. కాబట్టి ఈ సంవత్సరం కిందట జేమ్స్ ఎక్కడున్నాడు చెప్పండి? దేవుడి బిడ్డలో ఉన్నాడు. మహిమ ఎక్కడ చెప్పండి? ఎర్రవరపాలెం ఉంది. ఎర్రవరపాలెం ఉద్యోగించి పలానా చోట ఉంది. ఆ ఊరి పేరు నాకు తెలియదు. కాబట్టి ఆయన ఎక్కడ ఉన్నాడు, ఈమె ఎక్కడో ఉందన్నమాట. అయితే దేవుడు వెళ్ళగలుగుతూ వచ్చి దేవుడు చేసినటువంటి నిర్వాహము అని మీరు అందరూ కూడా విని ఉంటారు, నేను నమ్ముతూ ఉంటాను. అంతేకాదండి, దేవుడు ఎలా కలుగుతాడు అంటే యెషయా గ్రంథం 34:16లో ఒక చక్కటి మాట ఉంటుంది. ఏ జతపక్షిని ఆ జతపక్షి దగ్గరకు దేవుడు తన నోటి ఊపిరితో పంపిస్తాడు. కాబట్టి వీళ్ళిద్దరు కూడా ఒంటరిగా ఉన్న పక్షులు. ఎప్పుడు సంవత్సరం కిందట ఒంటరిగా ఉన్న పక్షుల, జతగా ఉన్నటువంటి పక్షుల, ఒంటరిగా ఉన్నటువంటి పక్షులను దేవుడు ఏం చేశాడు? తన నోటి ఊపిరిని పంపించి మరి వాళ్ళని ఏకం చేసినటువంటి వాడిగా ఉన్నాడు. కాబట్టి మరి ఈ కుటుంబాన్ని దేవుడు కట్టాడు. ఈజ్ ద బిల్డర్ ఆఫ్ ద హౌస్. కాబట్టి ఒక ఇంటిని కట్టేవాడు. అదే 127 మొదటి వచనంలో ఇంకొక మాట ఉంటుంది. ఏమంటారు తెలుసండి? యెహోవా పట్టణమును కాపాడలేడు. కాబట్టి కట్టేవాడు ఆయనే, కాపాడేటువంటి వాడు కూడా ఆయన. ఈ సంవత్సరం అంతా వారిని కాపాడడా లేదా? వారిని కాపాడినటువంటి దేవుడిగా ఉంటున్నాడని మనందరికీ తెలుసండి. కాబట్టి మరి వారిని కాపాడినటువంటి వాడు కాబట్టి. అంతేకాదు 3వ వచనం, మరి అదే 2వ వచనంలో తన ప్రియులు నిద్రించుచుండగా వర్తిస్తాడంటే ఇంటిని కట్టేవాడు, కాపాడేటువంటి వాడు, బిల్డర్ అండ్ ప్రొటెక్టర్. అంతేకాదు తన ప్రియులు నిద్రించుచుండగా వర్తిస్తాడంటాడు. ఈజ్ ద ప్రొవైడర్. ఏమిస్తాడో తెలుసండి? ఏమిస్తాడో తెలిసిన సంతోషం ఇస్తాడు. కాబట్టి విడివిడిగా ఉన్నప్పుడు లేనటువంటి సంతోషం పెళ్ళైన తర్వాత సంతోషం ఇస్తాడా లేదా? తప్పకుండా ఇస్తాడు. అవునా కదండి? కాబట్టి సంతోషాన్ని ఇస్తాడు. అంతేకాదు 2వది ఏమిస్తాడో తెలిసిన సంతానం ఇస్తాడు. 111వ కీర్తన 9వ వచనంలో చక్కటి మాట్లాడుతుంది. తీసుకొని చదవండి. 111వ కీర్తన 9వ వచనం. సంతులేని దానిని ఇల్లాలుగాను, కుమారుల సంతోషముల తల్లిగాను చేయాలి. యెహోవాను స్తుతించు. ఇంగ్లీష్లో చూస్తే తన చిల్డ్రన్ సోర్స్ ఆఫ్ జాయ్ అని అంటారు. పిల్లలు దేవుడు ఎందుకు ఇస్తాడంటే మన సంతోషం కొరకు ఇస్తాడు అనేటువంటిది మనం ఇక్కడ చూస్తాం. కాబట్టి వీళ్ళు ప్రేమించినటువంటి దేవుడు మరి సొంత సమయంలో వారిని గుర్తు చేసుకొని వారికి జ్ఞాన ఫలాన్ని ఇస్తూ వచ్చాడు. ఇక్కడ మనం 127వ కీర్తనలో 3వ వచనంలో చూస్తే కుమారుడు యెహోవాను గురించి స్వాస్థ్యం అంటారా, గర్భఫలము మరి ఆయన ఇచ్చు బహుమానం. గర్భఫలం అంటే ఆడబిడ్డ, మగబిడ్డ, ఎవరైనా కావచ్చు. కాబట్టి గర్భఫలం దేవుడి ఇచ్చు బహుమానం అనేటువంటిది మనం చూడాలి. ప్రియమైనటువంటి వారు
దేవుని యొక్క అనాది సంకల్పం ఏంటి అంటే ఆదికాండం 2వ అధ్యాయం 18వ వచనంలో చక్కటి మాట. నరుడు ఒంటరిగా ఉండుట మంచిది కాదని వారికి ఏం చేశారంటే సాటి అయినటువంటి సహాయం ఇస్తూ వచ్చారు. కాబట్టి జేమ్స్ ఒంటరిగా ఉండటం ఇష్టం లేక దేవుడు సాటి అయినటువంటి సహాయాన్ని దేవుడు ఇచ్చినటువంటి వాడుగా. కాబట్టి దానికోసమే దేవుడు చేసినటువంటి మేలును బట్టి దేవుని స్తుతిస్తూ ఉంటున్నారు. స్తుతి కూడా పెట్టుకున్నటువంటి వారిగా ఉంది. సామెతలు 18వ అధ్యాయం 22వ వచనంలో ఒక మంచి మాట ఉంటుందండి. చదువుతారు ఎవరైనా? సామెతలు 18:22. భార్య దొరికిన వారికి మేలు దొరికింది. ఒకరెవరికో నాలాంటి వాళ్ళకు కొంచెం వయసు అయినటువంటి వాళ్ళకు మరి వాక్యం చదవంటే అందరు చదువుకుంటే ఆయన చదువుతూ ఉన్నాడంటే ఆయనకి మామూలుగా సరిగ్గా కనబడదు. ఆ రోజు కళ్ళజోడు మరిచిపోయాడంట. భార్య దొరికినటువంటి వారికి తేలు దొరికిందని మరి చదివేశాడంట. అది మళ్ళీ చదవంటే మళ్ళీ అట్లనే చదువుతున్నాడంటే. సరే పక్కన వాళ్ళు భార్య దొరికిన వారికి మేలు దొరికింది. తేలు ఏం చేస్తుంది చెప్పండి? కొడుతుంది. ఎవరు కొడుతుందండి? కాబట్టి తేలు కొడితే బాధ ఉంటుందా, సంతోషం ఉంటుందా? కాబట్టి భార్యలైనటువంటి వాళ్ళు, స్త్రీలైనటువంటి వారు మనం వెళ్ళినటువంటి గృహంలో అది తేలుగా బాధను కలిగేసే వారిగా ఉండకూడదు. కాబట్టి మేలు చేసేటువంటి వారిగా మనం ఉండాలి అనేటువంటి రీతిలో మనం చూస్తాం. కాబట్టి జేమ్స్కు మహిమ దొరకటం అనేటువంటిది మేలు దొరికింది. కాబట్టి మేలు దొరికినప్పుడు ఏం చేయాలండి? మేలును బట్టి దేవునికి కృతజ్ఞత చెల్లించాలి. అదే సామెతలు 12వ అధ్యాయము 4వ వచనంలో ఇంకో చక్కటి మాట ఉంటుంది. చదువుతారా? 12:4. కాబట్టి మరి భార్య దొరికినటువంటి వారికి భార్య మరి యోగ్యురాలు అనగా యోగ్యురాలు తన పెనుమిడికి కిరీటము అనేటువంటిది మనం చూస్తాం. కాబట్టి మహిమను జేమ్స్కి ఎలా ఇచ్చాడో తెలుసండి? కిరీటంగా ఇచ్చాడు. కిరీటం పెట్టుకున్నటువంటి వాళ్ళు సంతోషంగా ఉంటారా, బాధగా ఉంటారండి? సంతోషంగా ఉంటారు. అందుకని జేమ్స్ కూడా ఈ సంవత్సరం అంతా సంతోషంగా ఉన్నాడు అని నేను నమ్ముతున్నాను. కారణంతో తెలుసునండి, యోగ్యమైనటువంటి భార్య దొరికినటువంటి కనుక మరి భార్య దొరికినటువంటి వారికి, యోగ్యురాలు దొరికినటువంటి వారు మరి తన పెనుమిడికి కిరీటం లాగా వాళ్ళు ఉండేటువంటి వారిగా ఉంటున్నారు అనేటువంటి చూస్తాం. 19వ కీర్తన సామెతలు 19 మరి 19వ వచనంలో ఇంకో చక్కటి మాట ఉంటుంది. చదువుతారండి? కాబట్టి సుబుద్ధి కలిగినటువంటి భార్య అనుభవించేటువంటి సుబుద్ధి అంటే మంచి బుద్ధి కలిగినటువంటి వారు మరి అలాంటి వారిని దేవుడు ఇచ్చేటువంటి దానంగా బహుమానంగా ఉంటుందని నేను నమ్ముతున్నాను. కాబట్టి పెళ్ళి మరి ఈ మీటింగ్ అయిపోయిన తర్వాత మహిమ సుబుద్ధి కలిగిందా కాదా అనేటువంటి జేమ్స్ అడగండి. అడిగి నాతో వచ్చి చెప్పండి, నేను సంతోషపడతానని నేను నమ్ముతూ ఉన్నాను. కాబట్టి సుబుద్ధి కలిగినటువంటి భార్యను దేవుడు బహుమానంగా తన యొక్క బిడ్డలకు ఇచ్చేటువంటి వాడిగా ఉంటున్నాడు అనేటువంటి చూస్తుంది. అదే సామెతలు 31:10లో ఇంకో చక్కటి మాట ఉంటుందండి స్త్రీల గురించి. చదువుతారా? 31:10. గుణవతి అయినటువంటి భార్య దొరుకుట అరుదు, అట్టిది ముత్యం కంటే అమూల్యమైనది. కాబట్టి జేమ్స్ అంతకుముందు ముత్యాలు చూసాడో లేదో కానీ మరి మహిమ వెళ్ళిన తర్వాత ముత్యాలని వాళ్ళ ఇంట్లోనే ఉంటాయని నేను నమ్ముతూ ఉన్నాను. ఎలాండి? సో గుణవతి అయినటువంటి భార్య ముత్యం కంటే అమూల్యమైనటువంటిది అనేటువంటిది మనం ఇక్కడ చూడాలి. ప్రియమైనటువంటి వాళ్ళ ముత్యం చాలా విలువైనటువంటిది కదండి, చాలా విలువైనది. నేను అమెరికాలో మొట్టమొదటిసారి వెళ్ళినప్పుడు మా కూతురు చాలా చిన్నదిగా ఉండేది. కొడుకు కూడా చిన్నగా ఉండేవాడు. ఏం కావాలని కంటే
పెద్ద గన్ తీసుకురా డాడీ అన్నాడు. సరే వాడు ఇష్ట ప్రకారంగానే ఒక గన్ తెచ్చింది. ఏమని అడిగాను, ఏం తీసుకురామంటే పెద్ద చెడ కావాలి డాడీ అని. ఇంకొక ఆప్షన్ చెప్పమ్మా, ఇంకోటి ఏది కావాలంటే ముత్యాల దండ కావాలి అని అడుగుతూ వచ్చింది అనమాట. అంటే పిల్లల దగ్గర చూస్తూ ఉంటారు కదా, నేను ముత్యాల షాప్కి పోతే బంగారం కంటే ఎక్కువ విలువ చెప్పారు. అరే ఇది పూసల దండను బంగారం కంటే ఎక్కువగా చెప్తున్నారు, దీనికి ఎంత విలువ పెట్టాలి అని బంగారం గొలుసు తీసుకొచ్చారు కానీ ముత్యాల దండ రాలేదని. అంటే అప్పుడు ముత్యాల గురించినటువంటి విలువ నాకు తెలియదు అని నేను చెబుతూ ఉంటాను. అదేవిధంగా జేమ్స్కు మరి మహిమ ముత్యం కంటే విలువైనటువంటిదే. మేము ఉద్యోగంలో చేరినప్పుడు మా జీతంలో తెలుసండి 1040 రూపాయలు. మహిమ జాయిన్ అయితే తనకి ఎంత ఉద్యోగం తెలుసండి, 40,000. కాబట్టి ఎంత అదృష్టవంతుడో మరి జేమ్స్ అని నేను చెబుతున్నాను. జేమ్స్ కట్టినటువంటి తల్లిదండ్రులు ఎంత ధన్యులో అని నేను చెబుతున్నాను. కాబట్టి అలాంటి భార్యను, అలాంటి స్త్రీని జేమ్స్ చేస్తూ వచ్చాడు. అంతే కదండి, మరి మహిమ కూడా ధన్యురాలని నేను చెబుతున్నాను. ఎందుకంటే తను కోరేది ఒకటే, ఉద్యోగం కంటే కూడా దేవుడు నమ్ముకున్నటువంటి వారు నాకు కావాలి, దేవుడు నమ్ముకున్నటువంటి వారు నాకు కావాలని మొదటి నుంచి తను అడుగుతూ వచ్చాను. దేవుడు నమ్ముకున్నటువంటి వాడు దేవుని ఎందుకు భయభక్తులు కలిగినటువంటి, పెళ్ళి అయినటువంటి వాడు కానీ పెళ్ళి కానటువంటి వాడు, పెళ్ళి అయినటువంటి వాళ్ళు ఇంకా దేవుని అడగలేదు. ఎందుకు చెప్పండి, దేవుని భయభక్తులు కలిగినటువంటి వాళ్ళు మాకు ఇవ్వమని. అయిపోయింది మీ సంగతి, మీ తల్లిదండ్రులు చేశారు, మీ తప్పు మీ తల్లిదండ్రులు తప్పు నేను చెప్పలేదు. అయితే పెళ్ళి కానటువంటి వాళ్ళు ఏ రీతిగా మహిమ, దేవుని నమ్ముకున్నటువంటి వాళ్ళు, దేవుని భయభక్తులు కలిగినటువంటి వాళ్ళు, వేరే అలవాట్లు లేనటువంటి వాళ్ళు నాకు కావాలి అని అడుగుతూ వచ్చింది. అదేవిధంగా మన దేవుడు ఎలాంటి వాడు అంటే 107వ కీర్తన 9వ వచనం ప్రకారం ఆశ కలిగినటువంటి ప్రాణాన్ని దేవుడు తృప్తిపరుస్తాడు. అదేవిధంగా తన ఆశ కొలది జేమ్స్ను చక్కటి భర్తను తనకి ఇస్తూ వచ్చాడు. చక్కటి భర్త, దేవునిలో భయభక్తులు కలిగినటువంటి వాడు. అంతేకాదు చక్కగా ఇంజనీరింగ్ చేసి మనకి గవర్నమెంట్ జాబ్. ఇద్దరు కూడా ఈ రోజులో గవర్నమెంట్ జాబ్ దొరకడం చాలా కష్టం. అలాంటి దినాల్లో ఇద్దరు కూడా గవర్నమెంట్ జాబ్ దొరకడం అనేటువంటిది దేవుని యొక్క కృప, దేవుని యొక్క ఆశీర్వాదం వారికి అని నేను నమ్ముతూ ఉంటాను. కాబట్టి అంతేకాదండి, మరి జేమ్స్ వాళ్ళ యొక్క తల్లిదండ్రులు ఇద్దరు కూడా సేవకులుగా ఉన్నారు. సేవకుల యొక్క బిడ్డలు తనకు దొరకడం అనేది రెండవ ధన్యత అని నేను చెబుతున్నాను. ఆ రీతిగా వీరిని కడుతూ వచ్చాడు దేవుడు, వారిని ఐక్యపరుస్తూ వచ్చాడు అని నేను నమ్ముతూ ఉన్నాను. దేవుడు మరి వారి యొక్క ఉద్యోగాలతో పాటు ఉద్యోగాలు చేసేటువంటి వారికి నేను చెప్పే చిన్న మాట ఏంటి అంటే, వారి ఉద్యోగాలతో పాటు దేవుని మరి పని కూడా చేసేవారిగా ఉండాలి. కాబట్టి మహిమ జేమ్స్ కూడా మరి ఇంతవరకు ఏం పని చేశారో నాకైతే తెలియదు, కానీ దేవుని వరకు ఇక మీద ఇంతవరకు చేయకుండా ఇక మీదట దేవుని పని చేయాలి. అందుకని అపోస్తలులైనటువంటి పౌలు 2 కొరింథీ 5వ అధ్యాయం 15వ వచనంలో ఒక మాట అంటాడు, జీవించు వారి తమ కొరకు కాక తమ కొరకు ప్రాణం పెట్టినటువంటి ఆ ప్రభు కొరకు జీవించాలని తీర్మానం చేసుకోవాలి. కాబట్టి వాళ్ళ యొక్క యానివర్సరీ సందర్భంగా ఈ వివాహ మొదటి సంవత్సరం మరి వార్షికోత్సవ సందర్భంగా వాళ్ళు ఏం తీర్మానం చేసుకున్నారంటే, మా ఉద్యోగంతో పాటు మా ప్రభు పని కూడా మేము ఏదో ఒక రీతిగా చేయాలి అని ఆశ ఉంటే, ఆశ కలిగినటువంటి ప్రాణాన్ని దేవుడు తృప్తిపరచడం లేదు, తప్పకుండా తృప్తిపరచడం. ఈ సమయంలో వాళ్ళకు ఒక చిన్న వాగ్దానం ఇస్తుంటున్నాను. ఏంటో తెలుసండి, ద్వితీయోపదేశకాండం 11వ అధ్యాయము 12వ వచనం చదువుతారు ఎవరైనా? ద్వితీయోపదేశకాండము 11:12. ఆకాశ వర్షజాలము తాగును, అది నీ దేవుడైన యెహోవా లక్ష్య పెట్టు దేశము, నీ దేవుడైన యెహోవా కన్నులు సంవత్సరాది మొదలుకొని సంవత్సరాంత వరకు ఎల్లప్పుడూ దాని మీద. మన పితరులైనటువంటి ఇశ్రాయేలుకు కనాను దేశాన్ని గురించినటువంటి వాగ్దానం ఇది. ఈ సమయంలో వారికి వాగ్దానం ఇస్తూ ఉంటుంది. కాబట్టి సంవత్సరం
ఆరంభం నుంచి అంతవరకు దేవుని యొక్క అనుదృష్టి వారిపైన ఉండును అనేటువంటిది ఇక్కడ మనం చూస్తాం. అంటే దేవుని యొక్క అనుదృష్టి వారిపైన ఉంటుందంటే దేవుడు వారితో ఉంటాడు. దేవుడు మనతో ఉంటే మనకి ఏ భయాలు ఉంటాడు. దేవుడు మనతో ఉంటే మనకి ఏ భయాలు ఉంటాయి. మార్కు సువార్త 4:35-42 వరకు చూస్తే యేసు ప్రభు తన యొక్క శిష్యులు దోణిలో వెళ్తా ఉంటున్నారు సముద్రంలో. కొంత దూరం పోయేటప్పటికి గాలి వచ్చింది, వాన వచ్చేసింది. మరి అలలకు వారు ఎక్కినటువంటి దోణి పైకి వెళ్ళిపోయి మళ్ళీ కిందకు వస్తుంటే మళ్ళీ పైకి పోయి మళ్ళీ కిందికి వస్తామంటే సముద్రంలో అలలంటే చాలా భయం. ఆ దోణిలో వాళ్ళు కూడా భయపడుతూ వచ్చి అందరు కలిసి యేసు ప్రభు దగ్గర యేసు ప్రభు అమరమైన తలవాల్సిలో నిద్రపోతాను, అందరూ వేగంగా మేము నశించిపోతామని భయంతో ఉంటే నువ్వు ఎట్లా నిద్రపోతున్నావని ఆయన చెప్పాడు. అప్పుడు లేచి చూసి ఒక్క మాటతో ఏం చేశాడో తెలుసండి, గాలిని సముద్రాన్ని గర్వించాడని చూసి వారితో ఉన్నాడు కనుక వారి యొక్క భయాన్ని తీసివేసినటువంటి వాడు. కాబట్టి అదే దేవుడు వీరితో ఉంటే వారి యొక్క జీవితంలో వారి కుటుంబంలో వారితో ఉంటే వారికి కూడా ఎలాంటి భయం లేకుండా వారిని కాపాడతాడు అని నేను నమ్ముతున్నాను. అంతేకాదండి, దేవుడు మనతో ఉంటే ఆదికాండం 26:3 దేవుడు ఇస్సాకు తోడైండెను కనుక దేవుడు తనను ఆశీర్వదించాడు అనేటువంటిది మనం చూస్తాం. కాబట్టి అదే దేవుడు వీరితో ఉండి వీరిని కూడా ఆశీర్వదించాలని నేను కోరుకుంటున్నాను. అంతేకాదండి, మరి 37వ అధ్యాయము ఆదికాండం 2-3 మరి యెహోవా దేవుడు యోసేపుకు తోడుగా ఉండటాన్ని బట్టి తను చేయనదంతయు సఫలం చేశాడు అనేటువంటిది మనం చూస్తాం. కాబట్టి నీకు జీవితంలో కూడా ఈ దేవుడు వారితో ఉండి వారు చేసే ప్రతిదాన్ని కూడా సఫలపరచాలి అని నేను కోరుకుంటున్నాను. కాబట్టి ఈ సంవత్సరం మరి పూర్తయినటువంటి సందర్భంలో ఈ వార్షికోత్సవ సందర్భంగా దేవుడు వారికి ఇచ్చినటువంటి కొన్ని మాటలు నేను చెబుతున్నాను. కాబట్టి అంతేకాదండి, మరి గర్భఫలాన్ని ఇచ్చాడు, గర్భఫలము ఇవ్వవచ్చు బహుమానము అని 127వ కీర్తనలో 3వ వచనంలో చూస్తూ ఉంటాం. కాబట్టి దేవుడు ఇచ్చినటువంటి బహుమానాన్ని దేవుని కొరకు పెంచాలా, లోకం కొరకు పెంచాలా? దేవుని కొరకు పెంచాలి. కాబట్టి రెండు కలిసి ఉన్నాయి. కాబట్టి సో వాళ్ళ యొక్క వార్షికోత్సవాన్ని గురించి కొన్ని మాటలు, ఈ బిడ్డను గురించి కొన్ని మాటలు నేను చెప్పి ముగించడానికి ప్రయత్నం చేస్తాను. దేవుని మహిమ కొరకు మనం పెంచాలి అంటే తల్లిదండ్రులు అయినటువంటి వారు ఎలా పెంచాలి, ఆ బిడ్డని ఎలా పెంచాలి అంటే చక్కటి దేవుని యొక్క వాక్యంలో కొన్ని వచనాలు మీకు చూపిస్తాను. ఆ రీతిగా మీ హృదయాల్లో దేవుడి వాక్యాన్ని భద్రపరచుకొని ఆ రీతిగా బిడ్డను పెంచడానికి తల్లిదండ్రులకు దేవుడు సహాయం చేయండి. మరి న్యాయాధిపతులు 11:8 మనోతాపక ప్రార్థన చేస్తాడు. ఏ ప్రార్థన చేశారో తెలుసండి? న్యాయాధిపతులు 11:8 తీసుకొని చెప్తారా? అందుకు మనోహర్, మా ప్రభువా, నీవు పంపిన దైవజనుడు మరలా మా యొద్దకు వచ్చి పుట్టబో ఆ బిడ్డకు మేమేమి చేయవలెనో నేర్పునట్లుగా దయచేయము అని వేడుకుంటూ వచ్చాడు. కాబట్టి మరొక భార్యకు దేవుని యొక్క దూత ప్రత్యక్షమైంది. నీ గర్భమున కుమారుడు పుడతాడు, అతడు ఇశ్రాయేలు ఫిలిష్తీయుల చేతిలో నుంచి విడిపిస్తాడని చెబుతాడు. అతను హాజీలు చేయబడిన వాడు కాబట్టి అతని గర్భంలో ధరించిన దగ్గర నుంచి పుట్టేంత ద్రాక్షరసం తాగడు. ఆ బిడ్డకు కూడా ద్రాక్షరసం తాగనివ్వకూడదు. అంతే కదా, తన తలపైన మంగళపైన రానియదని చెబుతాడు. కాబట్టి అప్పుడు మనోహలేడు. భార్య తను చెప్పినప్పుడు మళ్ళా ప్రార్థన చేస్తున్నాడు, దేవా, నా భార్యతో ఏ మాటలైతే దేవుని గుర్తు చెబుతూ మరలా కనిపించి పుట్టబోయేటువంటి బిడ్డకు మేము ఏమి చేయాలో మాకు తెలియచేయటానికి మా సహాయం చేయండి. కాబట్టి వీళ్ళు ఏమని ప్రార్థన చేయాలంటే పుట్టబోయే బిడ్డ కోసం కాదు, పుట్టిన బిడ్డను
మేము ఎట్లా పెంచాలో మాకు సహాయం చేయ ప్రభు అని దేవుడు అడిగితే దేవుడు సహాయం చేస్తాడో లేదు. మనం నడవలసినటువంటి మార్గాలను ఆయన బోధించే దేవుడుగా ఉన్నాడని 32వ కీర్తన 8వ వచనంలో చూస్తాం. కాబట్టి మనోహ ఏ రీతిగా ప్రార్థన చేస్తూ వచ్చాడో మహిమ జేమ్స్ కూడా ఆ బిడ్డ కొరకై ప్రతి దినము ఆ రీతిగా ప్రార్థన చేయాలని నేను కోరుకుంటున్నాను. ఆ రీతిగా చేయడం ద్వారా దేవుడు ఆ బిడ్డని ఎలా పెంచాలో కావలసినటువంటి జ్ఞానం దయచేస్తాడు. రెండోది, ఆ బిడ్డని ఎట్లా పెంచాలి అంటే నిర్గమకాండం 2వ అధ్యాయం 9వ వచనంలో ఒక చక్కటి మాట ఉంది. నిర్గమ 2:9 తీసుకుని చదువుతారా? ఫరో కుమార్తె ఆమెతో చదవండి. ఈ బిడ్డ తీసుకెళ్ళిపోయి నా కొరకు పాలిచ్చి పెంచుము, నేను నీకు జీతం ఇస్తానని చెబుతాను. సందర్భం ఏంటంటే ఆనాడు ఐగుప్తు దేశంలో ఇశ్రాయేలు ప్రబలిపోతున్నారని తెలిసి ఫరో రాజు ఏం చెబుతారంటే హెబ్రీ మంత్రస్వాములకు మరి హెబ్రీలు కనుక మరి మగ పిల్లవాడి కంటే పీటల మీద చంపేసి ఆడపిల్ల కంటే బ్రతకలేనని చెబుతూ వచ్చింది. అయితే హెబ్రీ మంత్రస్వాములు మరి షిఫ్రా ఫుయ అనేటువంటి వారు మొదటి అధ్యాయం 15వ వచనం దేవుని భయపడ్డారు కానీ రాజాజ్ఞను నిరాకరించి ఆ రీతిగా చేయలేదు అనేటువంటి చూస్తాం. ఆ కవులోనే మోషే తల్లి మరి కుమానికని 3 నెలలు ఇంట్లో పెట్టిందంటే కానీ 3 నెలల తర్వాత తన గొంతు బయటికి వినపడకుండా చేయలేకపోయిందండి. ఎందుకు చేయకపోయింది చదువుతారా? స్త్రీలు వాళ్ళు ఎక్కువ అల్లరి చేస్తారు, బాల్ చేస్తారు కాబట్టి పెంచడం కష్టమైపోయి ఏం చేసిందో తెలుసండి, ఒక జమ్ము చేసి నైల్ నదిలో మరి పెట్టడానికి వచ్చేసింది. అయినా నైల్ నదిలో పెట్టి వాటి పరిస్థితి ఏమవుతుందని దూరంగా చూస్తుందండి. తన అక్క మిరియాం కూడా దూరంగా చూస్తుంది. ఇంతలోపలే ఫరో కుమార్తె వచ్చేసింది. మోషే ఎంతో సుందరుడని చూస్తున్నాను. కాబట్టి హెబ్రీలు అసలు చాలా సౌందర్యంగా ఉంటారండి. మేము యెరూషలేము పోయినప్పుడు మా గైడ్ చెబుతూ వచ్చారు, ఈ దేశంలో ఉన్నటువంటి జనాంగాలకు దేవుడు 1 వంతు అందాన్ని ఇస్తే 9 వంతులు అందాన్ని ఎవరికి ఇచ్చాడంటే హెబ్రీ సంతానాన్ని, యూదులకు ఇచ్చాడు. కాబట్టి సామాన్యంగానే వాళ్ళు చాలా చక్కగా ఉంటారు. అందులో ఈయన దివ్య సుందరుడని తన గురించి చెప్పాడు. ఆ బిడ్డను చూడగానే ముగ్ధురాలైపోయింది. వదిలిపెట్టడానికి ఇష్టం లేక మరి తీసుకుని వెళ్ళడానికి ఇష్టపడుతూ వచ్చింది. అంతలోపలే తన అక్క వచ్చేది, ఈ బిడ్డను పెంచడానికి నీకు దాది తీసుకురామంటే తీసుకురామని తల్లిని చెప్పకుండా తనకి ఇచ్చేస్తుంది. అప్పుడు ఆ ఫరో కుమార్తె ఆమెతో చెబుతాడు, ఈ బిడ్డకు పాలిచ్చి పెంచు, నేను మీకు జీవితం. పాలు దేవుడికి సాదృశ్యం అంటే మొదటి పేతురు 2వ అధ్యాయము 3వ వచనంలో మరి నిర్మలమైన పాలు అనేటువంటి దేవుని వాక్యాన్ని అపేక్షిస్తే రక్షణ విషయంలో మీరు ఎదుగుతారు అని ఉంటుంది అన్నమాట. కాబట్టి మొదటి పేతురు 2:3లో పాలు దేనికి సాదృశ్యంగా? వాక్యానికి సాదృశ్యం అన్నమాట. కాబట్టి బిడ్డను రెండవదిగా ఎలా పెంచాలి అంటే దేవుని వాక్యంతో పెంచాలి. చాలా మంది గర్భంలో పడిన దగ్గర నుంచి ఆ బిడ్డ పడితే ఒక వాక్యమో లేకపోతే ఒక అధ్యాయం చదువుతూ ఉంటారు. మరి వీళ్ళు చదివేదో లేదో నాకైతే లేదు. పుట్టిన తర్వాత అయినా ఆ బిడ్డ కోసం మీరు వాక్యం చదువుకోవటమే కాదు, ఆ బిడ్డ కూడా వాక్యం చదివేటువంటి వారిగా ఉండాలి. తర్వాత పెద్ద అయిన తర్వాత వాళ్ళ చేత నేర్పించేటువంటి వారిగా ఉండాలి. ఆ రీతిగా వాక్యంతో పెంచాలి. కాబట్టి ఫారిక్స్ తర్వాత వీటి ద్వారా కాదని వాటి కూడా పెంచాలి. వాటితోనే కాకుండా దేవుని వాక్యంతో పెంచాలని దేవుని వాక్యం చెబుతుంది. మూడవది ఎలా పెంచాలి అంటే మరి 22 సామెతలు 22:6 చక్కటి మాట ఏంటంటే, వాళ్ళు చిన్నవాడైనప్పుడు వాడు నడవలసినటువంటి మార్గాలు మనం బోధించితే పెద్ద అయిన తర్వాత వాళ్ళు దేవుని మార్గాల నుంచి తొలగిపోరు. బాలుడి కానీ బాలిక కానీ, అమ్మాయి కానీ అబ్బాయి కానీ చిన్నతనం నుంచి మనం వాళ్ళకి ఏం నేర్పాలంటే దేవుని మార్గాలు నేర్పాలి అనేటువంటిది చూస్తున్నాం. అప్పుడు పెద్దవాళ్ళు అయిన తర్వాత
దేవుని మార్గాల నుంచి తొలగిపోరు అనేటువంటిది మనం చూస్తాం. కాబట్టి తెలుగులో ఒక సామెత ఉంది, మొక్కై ఉన్నది మానై వంగుతుంది. వంగుతాయండి, ఏముంది చెప్పండి? మొక్కలు వంగుతాయి కదండి. కాబట్టి చిన్న బిడ్డలుగా ఉంటే కానీ వాళ్ళకి ఎలా పంచాలో ఆ రీతిగా మనం వచ్చేవారిగా దేవుడి మార్గాల్లో మనం వాళ్ళని నడిపించేటువంటి వారిగా ఉండాలి అనేటువంటిది మరి మూడవదిగా నిలిచారు. నాలుగవది, మరి బిడ్డని ఎట్లా పెంచాలి అంటే మరి విలాప వాక్యాలు 2వ అధ్యాయం 19వ వచనంలో చక్కటి మాట ఉంటుంది. ఈ సంవత్సరం విలాప వాక్యములు 8వ తర్వాత ఉంటుంది. 2వ అధ్యాయము 19వ వచనం. నీవు లేచి రేయి మొదటామను మొదలుపెట్టుము, నీళ్లు కుమ్మరించినట్లు ప్రభు సన్నిధిని నీ హృదయమును కుమ్మరించుము. నీ పసిపిల్లల ప్రాణం కొరకు చేతులను ఆయన కట్టి. కాబట్టి మన బిడ్డల కొరకే రేయి మొదటి జామున, అనగా బిడ్డలు పండుకోవడంతో త్వరగా పడుకుంటారు. రేయి మొదటి జాముని నీళ్లు కుమ్మరించినట్లుగా మన యొక్క కన్నీటిని ఆ బిడ్డల కొరకే కుమ్మరించాలంటే ఎందుకు తెలుసండి? మరి రక్షణ కొరకే. చిన్నతనంలో వాడు రక్షించబడితే పెద్ద అయిన తర్వాత ప్రయోజనకరంగా ఉంటారు. నేను చాలా చోట్ల ఇట్లా వాక్యం చెప్పడానికి పోతుంటాను. కొన్ని చోట్ల మీటింగ్ అయిపోయిన తర్వాత తల్లులు అనేటువంటి వారు కన్నీళ్లతో దగ్గరికి వస్తారు, ఏడ్చుకుంటారు. ఎందుకంటే అట్లా ఏడుస్తున్నారు, ఏం జరిగింది అంటారు. మా కూతురు మా మాట అంటారు, మా కొడుకు మా మాట అంటారు అన్న, మా కొడుకు కోసం ప్రార్థించారు, ఆ పేరు మా కూతురు కోసం ఆ పేరు అని చెబుతారు. నేను ఒక మాట అడుగుతూ ఉంటాను, వాళ్ళు చిన్నప్పుడు ఎప్పుడైనా మీరు మరి కన్నీరు కార్చారు అంటే లేదన్నా అని చెబుతారు. మీరు చిన్నప్పుడు కన్నీరు కార్చలేదు కాబట్టి పెద్ద అయిన తర్వాత ఇప్పుడు కన్నీరు కాస్తున్నారు అని నేను చెబుతాను. కాబట్టి మీ బిడ్డలు ప్రయోజనకరంగా మారబడాలి అంటే తల్లిదండ్రులు అయినటువంటి వారు వాళ్ళ కోసం ఎప్పుడు ప్రార్థన చేయాలంటండి? చిన్నవాళ్ళగా ఉంటుంది. ఎప్పుడు వాళ్ళ కొరకే కన్నీరు కార్చాలండి? చిన్నవాడిగా ఉన్నప్పుడు కన్నీరు కాస్తే వాళ్ళు పెద్దవాళ్ళు అయిన తర్వాత దేవుని మార్గాల్లో నడిచేటువంటి వారుగా ఉంటారు అనేటువంటిది మరి 4వదిగా మీ దృష్టికి నేను చెబుతున్నాను. ఈ విషయాలు ఎక్కడ ఉన్నటువంటి వారందరికీ అదేవిధంగా ప్రత్యేకంగా మరి మహిమ కొరకు జేమ్స్ కొరకు నుంచి పుట్టినటువంటి ఆ బిడ్డను ఏ రీతిగా పెంచాలి అని 144వ కీర్తన 12వ వచనంలో ఇంకొక మాట చదివి నేను ముగించడానికి ప్రయత్నం చేస్తాను. చదువుతారా? 144. మా కుమారులు తన యవ్వన కాలం ముందు ఎదిగిన మొక్కల వలె ఉన్నారు, మా కుమార్తెలు నగరుకై చెక్కిన మూల కంబముల వలె ఉన్నారు. కుమారుల గురించి ఇప్పుడు చెప్పండి. రెండవ భాగం, కుమార్తెలు ఎలా ఉన్నారండి? చెక్కిన మూల కంబాలుగా ఉంటుంది. చెక్కిది వెయిటింగ్ చెప్తారా? చెక్కలు చెప్తారు, లేకపోతే రాళ్ళను చెక్కేటువంటి వారిగా ఉంటారు. చెక్కిన కొయ్య అందంగా ఉంటుందా? చెక్కని కొయ్య అందంగా ఉంటుందా? చెక్కిన కొయ్యే అందంగా ఉంటుంది. ఈ పాలిష్ చేసిన బండలు చక్కగా ఉంటాయా? పాలిష్ చేయనటువంటి బండలు చక్కగా ఉంటాయా? పాలిష్ చేసిన చెక్కినటువంటి. కాబట్టి బిడ్డలు కూడా అందంగా ఉండాలి అంటే పుట్టింటిలో మిట్టింటిలో ఉన్నటువంటి పుట్టిన దగ్గర తను వెళ్ళేటువంటి దగ్గర మరి దేవునికి మహిమకరంగాను, 2 కుటుంబాలకు కూడా ప్రయోజనకరంగా మంచి పేరు తెచ్చేవారిగా ఉండాలంటే వాళ్ళు చెక్కబడాలంటే, చెక్కడం ఎవరు చెక్కుతారండి? మరి చెక్కలైతేనేమో వడ్రంగి చెక్కుతాడు, బండలైతేనేమో శిల్పి చెక్కేవాడు కాబట్టి. కాబట్టి మన యొక్క జీవితాలను మన బిడ్డల యొక్క జీవితాలు చెక్కబడాలి అని కోరుతూ, చెక్కడం అంటే తల్లిదండ్రులు అయినటువంటి వారు బిడ్డలు ఒక క్రమశిక్షణలో పెంచడం అనేటువంటిది మీ దృష్టికి తీసుకొస్తుంది. వాళ్ళ సండే స్కూల్ వెళుతున్నారా లేదా, సండే స్కూల్ ఏమైనా నేర్చుకుంటున్నారా లేదా అనేటువంటిది మనం చూడాలి. కొన్నిసార్లు తల్లిదండ్రుల మాట వినరండి. విన్నప్పుడు ఏం చేయాలో తెలుసండి? సామెతలు 23, 13, 14లో చక్కటి మాట, బెత్తం వాడకపోతే బిడ్డలు పాతాళానికి వెళతారండి. కాబట్టి
బెత్తంతో వాళ్ళకి బుద్ధి చెప్పాలి అనేటువంటిది వీళ్ళిద్దరితో నేను చెబుతూ బెత్తం వాళ్ళకపోతే ఎక్కడికి వెళ్తారంటే పాతాళానికి వెళ్ళేవారుగా ఉంటారు. అంతేకాదండి, అదే సామెతలు 29:15 వచనంలో బెత్తం వాడకపోతే తల్లికి అవమానం తెచ్చేవారుగా ఉంటారు. కాబట్టి బెత్తం ఎందుకు వాడాలి? పాతాళానికి పోకండి. బెత్తం ఎందుకు వాడాలి? తల్లికి అవమానం తీసుకురాకుండా ఉండటానికి బెత్తాన్ని వాడాలి అని ఇప్పటికే చూస్తాం. అదే సామెతలు 30 వచనంలో ఒక చక్కటి మాట, దాయం చేసేటువంటి దెబ్బలు హృదయంలోనికి చొచ్చి లోపల ఉన్నటువంటి దుష్టాత్మాన్ని అంతా కూడా తీసివేసేటువంటిదిగా ఉంటుందండి. కనుక తల్లిదండ్రులైనటువంటి వారు బిడ్డల యొక్క జీవితంలో మరి బెత్తం వాడినప్పుడు వాళ్ళలో ఉండేటువంటి మూర్ఖంగా వెళ్ళిపోయి మరి ప్రయోజనకరంగా మారుతారు అని చూస్తాం. అదే సామెతలు 22:15 వచనంలో బాల్యం ఉంటే మూర్ఖ స్వభావము వారికి జీవితంలో ఉండేటువంటిదిగా ఉంటుందని దేవుడి వాక్యంలో మనం చూస్తాం. చిన్నప్పుడే బిడ్డలు మనం చెప్పింది చేయరండి, మనం ఏదైతే చెయ్యొద్దంటామో అదే చేసేవారికి ఉంటారు. కారణం ఏంటో తెలుసండి, చిన్నతనం నుంచి మూర్ఖత్వం వారికి జీవితంలో ఉంటుంది. తల్లిదండ్రులు అయినటువంటి వారు చెక్కాలి అనేటువంటి చెక్కబడినటువంటి స్తంభాలు అవి ఎంతో మరి మూలకంబాలంటారు. కార్నర్ స్టోన్ అంటే ఒక మూల స్తంభం. కాబట్టి ఈ స్తంభాలు అనేటువంటివి ఇక్కడ మీరు చూసినట్లయితే 5-6 పిల్లర్స్ ఇటు అటు ఉంటాయి. ఈ పిల్లర్స్ పైన ఈ బరువంతా ఉండింది. అదేవిధంగా చెక్కబడినటువంటి బిడ్డలు వాళ్ళు పుట్టింటి నుంచి వెళ్ళి నెట్టింటికి వెళ్ళినప్పుడు, అత్తగారికి వెళ్ళినప్పుడు ఆ కుటుంబ భారాన్నంతా మోసేవారు. ఈ స్తంభాలు భారాన్నంతా ఎట్లా మోసేటువంటిదిగా ఉంటుందో ఆ బిడ్డలు కూడా ఆ రీతిగా మోసేవారిగా ఉంటారు. అంతేకాదు, చెక్కినటువంటి స్తంభాలు ఏ రీతిగా అందంగా కనిపిస్తూ ఉంటాయో మన బిడ్డలు కూడా మన దృష్టిలో ఇతర దృష్టిలో అందంగా ఉండటానికి, అంతేకాదు మరి ప్రయోజనకరంగా ఉంటారు. మూల స్తంభాలు బరువును ఎట్లా మోసి ఒక ఇంటికి ప్రయోజనకరంగా ఉంటుందో ఆ బిడ్డలు ప్రయోజనకరంగా ఉండాలి అనేటువంటిది 144 కీర్తన 12వ వచనం మనం ఇక్కడ చూస్తున్నాం. ఏముందండి అక్కడ? ఏమని చెప్పండి? నా కుమార్తెలు నగరకై చెక్కిన మూలకంబాల వలె ఉంటారు. కాబట్టి చెక్కబడటం అంటే ఎంతో వాడాలి. వాడు మాట విన్నప్పుడు, సరైనటువంటి మార్గాల్లో లేనప్పుడు మరి వ్యర్థానికి వాడవలసినటువంటి వారిగా ఉంటున్నారని మనం చూడమైనటువంటి వాళ్ళగా ఈ బిడ్డని ఎలా పెంచాలో ఒక 5 విషయాలు వారికి దృష్టికి నేను తీసుకొని వస్తున్న విషయం. అంతేకాదండి, మరి మీరు గమనించినట్లయితే దేవుని వాక్యంలో స్త్రీలు ఎంతో ప్రాముఖ్యమైనటువంటి వాడిగా ఉన్నట్లుగా మనం చూడగలుగుతాం. అపోస్తల కార్యములు 21:9 వచనంలో ఫిలిప్పుకు 4 కుమార్తెలు ఉన్నారని, వాళ్ళు ఎలాంటి వాళ్ళు తెలుసండి? ప్రవక్తలుగా ఉంటుంది, బోధించేవారుగా ఉంటారు. మరి పురుషులే కాదు, స్త్రీలు కూడా బోధించినటువంటి వారు ఉన్నారు అనేటువంటిది ఇక్కడ మనకు అర్థమవుతుంది. కాబట్టి ఏ రీతిగా దైవ క్రమములో బిడ్డలు పెంచినప్పుడు వాళ్ళు మగవాళ్ళైనా ఆడవాళ్ళైనా, కుమారులైనా కుమార్తెలైనా ప్రవక్తలుగా బోధించేవారుగా ఉంటారు. ఈ బిడ్డ కూడా ఆ రీతిగా ఫిలిప్పు కుమార్తెల వలె ఉండాలని నా యొక్క ఆశ. రెండవది, మరి నిర్గమకాండం 15:21 వచనాల్లో మిరియాము మరి ఐగుప్తు నుంచి బయలుదేరినటువంటి ఇశ్రాయేలు స్త్రీలందరినీ కూడా నడిపించినటువంటిగా ఉంటుంది. మరి ఈ ఎర్ర సముద్రం దాటిన తర్వాత తమ్ములు తీసుకొని వాళ్ళంతా నాట్యమాడించింది అని మనం చూస్తున్నాం. కీర్తనలు పాడి వాళ్ళందరూ కూడా నాట్యమాడించింది అని చూస్తాం. కాబట్టి మిరియాము ఏ రీతిగా ఒక సమాజాన్ని నడిపించినటువంటిదిగా ఉంటుందో పుట్టినటువంటి బిడ్డ కూడా మిరియాములే ఒక సమాజాన్ని నడిపించేటువంటి బిడ్డగా ఉండాలని నేను అనుకుంటున్నాను. మూడవది, ఎస్తేరు మంచి ప్రార్థనా పత్రాలండి. తను చేసినటువంటి ప్రార్థన ద్వారా మరి
హామాను వద్దకైనా చంపడానికి ప్రయత్నం చేస్తే, యూదులందరినీ చంపడానికి ప్రయత్నం చేస్తే, తన ప్రార్థన ద్వారా దేవుడు హామాన్ యొక్క మరి బర్నాగనంతా తల్లకిందులు చేసిన వాడుగా హామాన్ని వృద్ధి పడినటువంటి వాడుగా చూస్తున్నాం. యూదులందరూ కూడా మరణం నుంచి తప్పించబడినటువంటి వాడుగా చూస్తున్నాం. మరి ఎస్తేరు ప్రార్థన ద్వారా ఒక జాతిని రక్షించుకున్నటువంటిదిగా మనం చూడగలం. ఎస్తేరు వారి నుంచి ప్రార్థనా పదాలు కాబట్టి అనేకులను నడిపించే, అనేకులను రక్షించుకునేటువంటి బిడ్డగా ఈ బిడ్డ ఉండాలని మరి మనం ప్రార్థన చేద్దాం, ఆ కుటుంబ వాళ్ళు ప్రార్థించాలి. నాలుగోదిగా మరి రోమిలకు రాసిన పత్రిక 16వ అధ్యాయం 3-4 వచనాల్లో అకుల ప్రిస్కిల్లా అనేటువంటి వారిని మనం చూడగలం. వారింట ఉన్నట్టండి, వారింట సంఘం ఉందంటే, ఇంట్లోనే సంఘం ఉందని అంటే ఈ ప్రిస్కిల్లా తన భర్త అయినటువంటి అకులకు ఎంతో సహాయకారిగా ఉంటుంది. సంఘాన్ని నడుపుట్లో బాధ్యత తీసుకుని భారం తీసుకున్నటువంటి వారి ఇంట సంఘం ఉన్నప్పుడు ఏ రీతిగా భర్తతో సహకరించి సంఘాన్ని నడుపుట్లో సహకరించినటువంటిదిగా ఉంటుందో ఈ బిడ్డ కూడా ముందున్నటువంటి దినాల్లో ఆ రీతిగా ఉండాలి అనేటువంటిది నా యొక్క ఆశ. ప్రియమైనటువంటి వాళ్ళ బిడ్డలను పెంచడంలో తల్లి యొక్క బాధ్యత ఎంతో ఉంది అనేటువంటిది విషయం. బిడ్డలను పెంచడంలో తండ్రి కంటే తల్లి యొక్క బాధ్యత ఎంతో ఉంది అనేటువంటిది మీ దృష్టికి నేను తీసుకొస్తాను. ఉదాహరణకు మోషే చిన్నవాడిగా ఉన్నప్పుడు ఎక్కడ తెలుసండి? తన తల్లి దగ్గర. తన తల్లి పేరు ఏంటండి? యోగవే. పెద్ద అయిన తర్వాత ఏం చేశాడో తెలుసండి? ఫిబ్రవరికి రాసినటువంటి పత్రిక 11వ అధ్యాయం 24 నుంచి 26 వరకు చూస్తే ఒక కఠినమైనటువంటి నిర్ణయాన్ని తీసుకుంటాడు. ఏ నిర్ణయం తీసుకున్నాడో తెలుసండి? మోషే పెద్దవాడైనప్పుడు మరి విశ్వాసమును బట్టి ఐగుప్తు ధనం కంటే క్రీస్తు విషయమైనటువంటి నింద గొప్ప భాగ్యం ఎంచుకున్నాడండి. అల్పకాల సుఖ భోగాల కంటే దేవుని యొక్క ప్రజలతో శ్రమ అనుభవించడా లేదు అని అన్నాడు. ఫరో కుమార్తె అనిపించుకుంటే దానికంటే మరి తనకు కలగబోయేటువంటి మానవకి యుద్ధం చేసి మరి అన్నింటితో ఏమైనటువంటి వాళ్ళు ఇంత నిర్ణయాన్ని ఎలా తీసుకున్నాడంటే తన తల్లి ఒక వ్యక్తి మరి పెంచినటువంటి ఫరో కుమార్తె కుమారుడు ఒక యూదుడు అని తనకి జీవితంలో తను మరి చిన్నప్పుడే తను చెప్పిన మాటలన్నీ కూడా గుర్తుంచుకొని నేను ఈ ఐగుప్తు ధనం నాకు అవసరం లేదు, ఫరో యొక్క కుమారుడు అనిపించుకోవటానికి నాకు ఇష్టం లేదు, నా ప్రజలతో నేను కష్టాలు అనుభవిస్తాను, బాధ అనుభవిస్తాను, వాళ్ళ ప్రజలతో నేను కష్టపడుతుంది. ఆ రీతిగా మోషే గొప్ప నాయకుడు కావడానికి కారణం ఎవరో తెలుసండి? తల్లి. ఎవరు చెప్పండి? తల్లి. అంతే కదా. సమూయేలు పెద్ద ప్రవక్త. మొదటి సమూయేలు 3:20 వచనంలో దాని మొదలుకొని బెయేర్షెబా వరకు అతడు చాలా గొప్ప ప్రవక్తని మనం తెలుసు. ఇంత పెద్ద ప్రవక్త ఎట్లా ఇతను అయ్యాడు అంటే మరి చిన్నప్పుడు పాలు విడిచిన తర్వాత తన తల్లి, ఎవరికి తన తల్లి ఏం చేసిందండి? పాలు విడిచిన తర్వాత 1వ అధ్యాయం 24 వచ్చింది. చదువుతారా? మొదటి సమయంలో 1:24 పాలు మాన్పించిన తర్వాత అతడు ఇంకా చిన్నవాడై ఉండగా ఆమె ఆ బావుని ఎత్తుకొని 3 కోడెలను తూమెడు పిండిని ద్రాక్షారస తిత్తిని తీసుకొని షిలోహులోని మందిరంలోకి వచ్చాను. 28వ వచనం. కాబట్టి నేను ఆ బిడ్డను యెహోవాకు ప్రతిష్ఠించున్నాను, తాను బ్రతుకు దినమన్నిటిను వాడు యెహోవాకు ప్రతిష్ఠితుడని చెప్పాను. అప్పుడు వాడు యెహోవాకు అక్కడనే ఎప్పుడు తీసుకొచ్చిందండి దేవుని మందిరానికి? దేవుడికి ఎప్పుడు పాలు విడిచిన తర్వాత. పాలు ఎప్పుడు వదిలిపెడతారు చెప్పండి? కళ్ళు అయినటువంటి తల్లు జరిగితే కళ్ళు చెప్తారండి ఎప్పుడు వదిలిపెడతారు? ఎన్ని సంవత్సరాల వరకు తాగుతారు? మాకు తెలీదు, మా భర్తలు లేకుంటారా? కాబట్టి పాలు విడిచినప్పుడు బహుశా ఎన్ని సంవత్సరాలు అంటే
ఆమె దేవునికి తీసుకెళ్ళింది. మరి పాలు విడిచిన తర్వాత 3 కోడె దూడలు తీసుకుని వెళ్ళింది అని చెప్తారు. 3 కోడెలు దూడలు ఏం చెప్తుందంటే 3 సంవత్సరాలు తీసుకెళ్ళి దేవునిట్లో పెడితే ఈ బాలుడు 3 సంవత్సరాలకు తల్లి వదిలిపెట్టి వెళతంటే మరి ఏడుస్తూ వెళ్ళాలి. మన పిల్లలను ఎల్కేజీలు వేసినప్పుడు ఎట్లా వేడుస్తారో మనందరికీ తెలుస్తుంది. ఎల్కేజీలో వేస్తే ఏమంటారు చెప్పండి? నాకు స్కూల్ వద్దు, నాకు ఈ టీచర్ వద్దు, నేను ఇంటికి వస్తాను ఏడ్చుకుంటా పోతారు. అవును కదా? వాళ్ళ బాధ చూస్తుంటే ఏడు చూస్తుంటే మనకు చాలా బాధ వేస్తుంది. అయితే ఈ సమయంలో ఏం చేశాడో తెలుసండి, వెంటనే మోకరించాడండి. దాన్ని ఎంతగా మరి దేవుని గురించి బోధించిందో, నాయన ఇక నువ్వు ఇక్కడ దేవునిలో ఉండాలి, దేవుని సేవ చేయాలని ఎంతగా బోధించిందో ఆ 3 సంవత్సరాలకే ఆ బిడ్డగా అంతా వంట పెట్టినట్లుగా చూడగలరు. కాబట్టి 3 సంవత్సరాలు ఆమె వదిలిపెట్టి వెళతా ఉంటే ఇతను దేవునిలో మొక్కాడు అంటే వర్షిప్, దేవుని స్తుతించాడు, ఆరాధించాడు. కనుక ఆ స్థితికి సమయంలో రావటానికి, సమయంలో దాని మొదలుకొని బేర్షెబా వరకు పెద్ద ప్రవక్తగా చేయబడటానికి కారణం అంటే అన్న యొక్క ప్రాణం. కాబట్టి స్త్రీ యొక్క పాత్ర బిడ్డల పెంచడంలో ఎంతో ప్రాముఖ్యము అనేటువంటిది మీ దృష్టికి ఉంచారు. 3వదిగా మరి మీరు గమనించినట్లయితే సూజన్ అనేటువంటి ఒక వ్యక్తి అమెరికాలో ఉంటారు. తన 18 బిడ్డలు, ఆ బిడ్డలందరి కోసం ఒక్కొక్కరి కోసం మరి వాళ్ళందరినీ పడుకోబెట్టిన తర్వాత ప్రార్థన చేసేవారు. ఒక వ్యక్తి మరి పెద్ద గొప్ప దైవజనుడు అవుతాడు. అతని పేరుతో చెబుతారండి, జాన్ వెస్లీ. ఆయన పేరు మీద మెథడిస్ట్ అనేటువంటి చర్చ ఆరంభమైంది. అంతేకాదండి, కొన్ని లక్షల మందిని ప్రభు కొరకై సంపాదించుకున్నటువంటి వాళ్ళు. ఆ బిడ్డ ఆరోగ్యంగా చేయబడాలంటే నీళ్ళతో ప్రార్థన చేసేవారు. ఆ రీతిగా ఆ బిడ్డను పెంచి పెద్ద చేసి ప్రయోజనకరంగా చేసుకోవచ్చు. కన్నీటి ప్రార్థన ఆ వ్యక్తిని గొప్ప దైవజనుడిగా చేసిందని చూస్తుంది. ఇతడు జాన్ వెస్లీ గొప్ప దైవజనుడిగా కావడానికి కారణం ఏంటంటే తల్లి యొక్క కన్నీటి ప్రార్థన నేను చెబుతున్నాను. 4వది మీరు గమనించినట్లయితే మరి అబ్రహాం లింకన్ ఎవరు చెప్పారంటే అమెరికా ప్రెసిడెంట్. చాలా పేదవాడు. సో మరి స్ట్రీట్ లైట్స్ కింద చదువుకునేటువంటి వాడు, ఇంట్లో కూడా వాళ్ళు ఉండేది. అలాంటి పేదవాడు అమెరికా ప్రెసిడెంట్ అయ్యాడు అంటే తల్లి చిన్నతనంలో చెప్పారు, పొగ తాగవద్దు, అంతేకాదు బీరు తాగదు. అమెరికాలో బీరు తాగడం అనేది చాలా కామన్ అనమాట. నీళ్ళలాగా తాగకూడదు, దాన్ని తాగవద్దు అని చెబుతుంది. ఒకసారి మరి ట్రైన్లో ప్రయాణం చేస్తుంటే పక్కన ఒక ఆర్మీ ఆఫీసర్ ఉండి ఖరీదైనటువంటి ఒక బీర్ని తనకి ఇవ్వకపోతే నేను తాగనని చెప్పాడు. ఎందుకు తాగయ్యా? నేను తాగుతున్నా కదా, నువ్వు తాగొచ్చేది నా తల్లి పలాని మొత్తం చెప్పేది. అప్పుడు ఆర్మీ ఆఫీసర్ ఉన్నాడు, నీలాంటి తల్లి నాకు ఎంత నేను బాగుపడేవాడిని, ఈ తాగుడికి అలవాటు పడేవాడిని కాదు. కనుక నువ్వు నీ తల్లి మాటలు విన్నావు కనుక నేను అమెరికాకు ప్రెసిడెంట్ అయ్యామని తను చెబుతూ వచ్చాను. నలుగురు చెబుతూ వచ్చాను. మా తల్లి కూడా నేను చిన్నప్పుడు మరి మాకు చిన్న గుడిసె ఉండేది అక్కడ, అంటే పూరీలు, గుడిసె కాదు పూరీలు ఉండేది. సో అంతా పడుకున్న తర్వాత దీపం కింద కూర్చొని, అప్పుడు కరెంట్ లేదు, అన్నింటితో ప్రార్థన చేసింది. ఎందుకంటే ఏడుస్తుంది అనుకున్నాను. పగలంతా పనికి పోయించి రాత్రి దీపం కింద ఇట్లా ఏడుస్తుంది ఎందుకు అని తన మాటలో తన ప్రార్థనలో అన్నీ గుర్తులే ఉంటాయి. దేవా నా యొక్క పేద కుటుంబాన్ని గుర్తు చేసుకో, నా పేద కుటుంబాన్ని ఆశీర్వదించు అని ప్రార్థన చేసింది. ఆ మాట మాత్రం ఆమె చేసినటువంటి ప్రార్థన వలనని ఈ చిన్న గ్రామంలో పుట్టినటువంటి నేను ఒక యూనివర్సిటీలో ప్రొఫెసర్ అవ్వడానికి, మన దేశం నుంచి ఇతర దేశాల్లో పోయి చదువుకోవడానికి దేవుడు నాకు సహాయం చేసేది. ప్రియమైనటువంటి వాళ్ళ గొప్పతనాన్ని చెప్పడం కాదు, కానీ ఒక వ్యక్తి మరి వెనకాల తల్లి యొక్క పాత్ర ఎంతో ఉంది అనేటువంటిది ఒక వ్యక్తి అంటే మోషే యొక్క తల్లిని గురించి చెబుతూ వచ్చారు. సమూయేలు యొక్క తల్లి
అన్నాను గురించి మీతో నేను చెబుతున్నాను. మూడవది జాన్ వెస్లీ తల్లి మరి సూసన్ గురించి చెబుతూ వచ్చాను. నాలుగవది ఎవరండి, మరి అమెరికా ప్రెసిడెంట్ అయినటువంటి మరి అబ్రహాం లింకన్ తన తల్లి ఆ బిడ్డ కోసం చేసినటువంటి ప్రార్థన ద్వారా అమెరికా ప్రెసిడెంట్ మా తల్లి చేసినటువంటి అనేక ప్రార్థన ద్వారా ఈనాడు మీద నిలబడాలని. కాబట్టి తండ్రి పాత్ర కంటే తల్లి పాత్ర ప్రధానమైనటువంటి బిడ్డలను పెంచడానికి ప్రయోజనకరమైన ఆ రీతిగా ఈ బిడ్డను పెంచడానికి మరి మహిమ కూడా దేవుడు సహాయం చేస్తారని నమ్ముతుంది. వాళ్ళ అమ్మమ్మ వాళ్ళ నాయనమ్మలు కూడా ఆ బిడ్డ కొరకు ప్రార్థించి ఒక ప్రయోజనకరమైనటువంటి బిడ్డగా ఈ బిడ్డ ఉండాలనేటువంటి ఉద్దేశంతో వాళ్ళ ప్రార్థన మన యొక్క ప్రార్థన కూడా ఉండాలని నేను ఈ మీటింగ్ అయిన తర్వాత భోజనం ఎందుకు పెడుతున్నాను తెలుసంటే, ఎందుకు పెడుతున్నాను, వాళ్ళ యొక్క దాంపత్య జీవితాన్ని నేను ఆశీర్వించని ప్రార్థన చేయడానికి ఆ బిడ్డను కూడా చక్కగా ప్రయోజనకరంగా పెంచడానికి సహాయం చేయమని మనందరం ప్రార్థన చేయాలని ప్రార్థనా భారం పెట్టడానికి వాళ్ళు మనకి మంచి భోజనం పెడుతున్నారు. సరేనండి, భోజనం తిన్న తర్వాత మర్చిపోకుండా వాళ్ళిద్దరి కోసం దేవుడు వాళ్ళకి ఇచ్చినటువంటి ఆ బిడ్డ కోసం మనందరం ప్రార్థించాలి. కాబట్టి ఈ యొక్క కూడిక ఏ కూడిక తెలుసండి? కృతజ్ఞత కూడిక. దేనికి కృతజ్ఞత తెలుసండి? దేవుడు వాళ్ళను ఒక సంవత్సరం అంతా కాపాడి మరొక సంవత్సరంలో ప్రవేశించారు. ఈ సంవత్సరంలో ఆ బిడ్డనిచ్చినందుకు ఆ బిడ్డని ఎలా పెంచాలో దేవుడు వాక్యం ద్వారా చెప్పబడుతూ వచ్చింది. ఆ రీతిగా పెంచడానికి ఎదుగురికి దేవుడు సహాయం చేస్తారని దేవుడు వారిని ఆశీర్వించి అనేక ఆశీర్వాదకరంగా చేయగలరు. ఆ బిడ్డను కూడా దేవుని యొక్క వాక్య క్రమంలో పెంచడానికి దేవుడు వారికి సహాయం చేయాలి. సోదరుడు జాషువా నిన్న మనం మాట్లాడినప్పుడు చాలా బలహీనంగా ఉంటూ వచ్చారు. ఆరోగ్యం 500 మరి షుగర్ వెళ్ళిపోయింది అనమాట. నీకు యాక్చువల్గా ఉదయకాలం వచ్చి దేవుని వాక్యం తీసుకోవాలి, ఆయన ఒకటి నేను ఒకటి తీసుకోవాలి. కాబట్టి పరిస్థితి బాగలేదు, నేను రాలేను అంటూ వచ్చాడు. ఆయన గుడికి వచ్చారు అనమాట. కాబట్టి దేవునికి అంత వందనాలు చెల్లిస్తున్నాం. తన షుగర్ లెవెల్ కూడా తగ్గడానికి మనందరూ ఇచ్చేయాలి, ప్రార్థన చేయాలని మౌనంగా ఉన్నారు. మనందరూ కూడా ప్రార్థన చేయాలని. కాబట్టి ఇప్పుడు దేవుడు వీళ్ళిద్దరిని కాపాడేదానికి దేవుడు వాళ్ళిద్దరు స్తుతిస్తారు. మమ్మల్ని ఈ సంవత్సరంలో కాపాడినందుకు వందనాలు, ఇంకా ఉన్నటువంటి దినాల్లో మీకు కొరకు మేము జీవించడానికి సహాయం చేయమని దేవుని స్తుతిస్తూ వారికి జీవితంలో ప్రభుకి అప్పగించామని. అదేవిధంగా మరి ఇక్కడ ఉన్నటువంటి మరి ఆ బిడ్డ కోసం సంఘం తరఫున మరి ఒకరు లేక చాలా దూరం నుంచి వచ్చింది కాబట్టి వాళ్ళ నాయన ప్రార్థన చేస్తారు. వారి యొక్క దాంపత్య జీవితాన్ని కాపాడి మరో సంవత్సరంలో ప్రవేశపెట్టేందుకు మరి వారి కోసం ఆ బిడ్డ కోసం ప్రార్థన చేస్తుంది. అదేవిధంగా సంఘం తరఫున మరి సోదరు మరి జోసెఫ్ ప్రార్థన చేస్తారు. చివరి ప్రార్థన మన జాషువా గారు చేస్తారు. మరి చివరి ఆశీర్వాదంతో మనం ముగించాం. ఆ తర్వాత అందరికీ భోజనం సిద్ధం చేశారు. మీరు అందరూ భోజనం చేసుకుని వెళ్ళవలసిందిగా నేను కోరుతున్నాను. ఇప్పుడు జేమ్స్ మహిమ దేవుని స్తుతిస్తారు. వాళ్ళు స్తుతి అయిపోయిన తర్వాత మరి పాప వాళ్ళ నాయనమ్మ ప్రార్థన చేస్తుంది. సంఘం తరఫున జోసెఫ్ ప్రార్థన చేస్తారు. చివరి ప్రార్థన జాషువా చేస్తారు. మనం ముగించుకోవాలి. స్తుతించి ఆరాధించడానికి మీరు మాకు దాన్ని బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాను. సంఘంలో పెట్టి మీరు మాకు తెలియజేసుకోవచ్చు పాటలు బట్టి మీకు వందనాలు. నరుడు ఎవరిగా ఉంటుంది మంచిది కాదు, అతనికి సాటి అని సహాయం కావాలని తండ్రి ప్రభావం ఏడాదికాల సంకల్పం ఏదైతే ఉన్నదో ప్రభావైనా ఏకాంగా సంసారాలుగా చేసే దేవుడుగా ప్రభావం మీరు ఉంటున్నందుకే మీకే వందనాలు చెల్లిస్తున్నాను.
నా భార్యను బట్టి తండ్రి ప్రభావ మీకే వందనాలు సూత్రాలు చెల్లిస్తున్నాం అని ప్రభావ బలవంతైన భార్య దొరకట వరకు అతని ముఖ్యం కంటే విలువైందని ప్రభావైనా వాక్యం ద్వారా చెల్లిస్తూ వచ్చారు. ప్రభావైనా మీరు నాకు భార్యని ప్రభావైనా ముత్యం వలె కిరీటం వలె పక్కం వలె మీరు మాకు అన్వేషిస్తూ వచ్చిన మీ ప్రేమ బట్టి మీకే వందనాలు సూత్రాలు చెల్లిస్తున్నాం అని ప్రభావ